క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకను అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచూ ఉంటుండగా నీ కృప చూపించుమని, మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నీ సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమంతా బిగ్గరగా నీలోనే నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా. దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు ఇక భయమే లేదు యేసయ్యా దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము సంతోషం నీ సన్నిధిలో సమాధానము హల్లెలూయా వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము చివరిసారిగా యేసయ్యా 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 క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశాన్ని ఆలకించి దీవించబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటం ద్వారా దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేయుచుంటుండగా ఈ ప్రార్థనా పోరాటమును మనము లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఇంకా ఈ మన ఛానల్ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. 119వ కీర్తన 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నది చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియులరే, ఇక్కడ హీబ్రూ ఆల్ఫాబెట్లో 2వ అక్షరాన్ని మనం చూస్తున్నాము. బేత్ అనేటువంటి అక్షరాన్ని మనం చూస్తున్నాం. బేత్ అనగా ఇల్లు అని అర్థము. దేవుని ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు యవనస్తులైన బిడ్డలు ఈ వాక్యము ద్వారా తమను తాము శుద్ధిపరుచుకోవాలని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటున్నాడు. మన ఇంటిలో వాక్యం ఉండాలి, మన హృదయములో వాక్యం ఉండాలి. 11వ వచనములో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, వాక్యములో మనం చూస్తున్నప్పుడు
దావీదు భక్తుడు దేవుని వాక్యమును హృదయములో ఉంచుకొని ఉన్నాడు. హృదయములో దేవుని వాక్యం ఉంటే వారు పాపము చేయరు. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము నీరు కలిగి ఉండము. వాక్యమనే నీటిని మనము కలిగి ఉండాలని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. మన ధ్యానంలో మొదటి మాట, నీరు అపవిత్రతను తొలగించును. నీరు మన నడతలను శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వాక్యము సెలవిచ్చుచున్నది. నీదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయములో వాక్యమనే నీరు ఉంటుందో వారు పాపము చేయరని వాక్యము సెలవిచ్చుచున్నది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును అనగా వాక్యమనే విత్తనము, ఆ బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో వాక్యము నిలుస్తుంది. ఎవరిలోనైతే ఈ వాక్యము నిలుస్తుందో వారు దేవుని కొరకు నిలిచేవారిగా ఉంటారు, పాపములో పడిపోయేవారిగా ఉండరని వాక్యము సెలవిచ్చుచున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసు మాట పవిత్రపరిచే మాట, పరిశుద్ధమైన మాట. యేసు వాక్యము పరిశుద్ధమైనది. యేసు ప్రభువారిక జీవితము పరిశుద్ధమైనది. యేసు నామము పరిశుద్ధమైనది. యేసు జననము పరిశుద్ధము. యేసు జీవితము పరిశుద్ధము. యేసు నామము పరిశుద్ధము. యేసు సన్నిధి పరిశుద్ధము. యేసు మాటలు పరిశుద్ధము. యేసు ప్రభువారి గ్రంథమైన బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ లోకములో ఎన్నో గ్రంథములున్నవి. బైబిల్ గ్రంథమునకే పరిశుద్ధ గ్రంథమనే పేరు ఉన్నది. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన గ్రంథము. వాక్యములో మనం చూస్తున్నప్పుడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. తన శిష్యులతో యేసు ప్రభువారు ఈ మాట చెప్పి ఉన్నారు. యేసు మాటలు పవిత్రపరిచే మాటలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, వాక్యమనే నీటి ద్వారా ఉదక స్నానము చేత మనము పరిశుద్ధపరచబడాలని వాక్యము సెలవిచ్చుచున్నది. వాక్యమనే నీరు పవిత్రపరుస్తుంది. పాపులను పరిశుద్ధులుగా మార్చేది దేవుని వాక్యము. ప్రియులరా, సమరయ స్త్రీని సంసార స్త్రీగా, వ్యభిచార స్త్రీని సంసార స్త్రీగా మార్చినది దేవుని వాక్యము. దొంగలను దొరలుగా మార్చేది దేవుని వాక్యము. వాక్యములో మనం చూస్తున్నప్పుడు దుర్మార్గులను సన్మార్గులుగా మార్చేది దేవుని వాక్యము. దేవుని వాక్యము పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుని వాక్యమైన నీరు చాలా ప్రాముఖ్యమైనది. వేసవ కాలంలో మనమున్నాం. వేసవ కాలంలో నీటి విలువేంటో మనకు తెలుసు. అలాగే వాక్యము కూడా మన ప్రాణములకు అంత విలువైనది. మనము బ్రతకాలంటే నీరు కావాలి. నీరు కలిగి ఉండము అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులరిక మన ధ్యానంలో 2వ మాట, నీరు అపవిత్రాత్మను తొలగించును. అపవిత్రతను తొలగిస్తుంది నీరు. 2వ మాట, అపవిత్రాత్మను తొలగిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును.
అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికిని సంభవించుననిను. ప్రియులరా, అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుచుండును. వాక్యమనే నీరు ఎక్కడైతే ఉండదో అక్కడ అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటాడు. వాక్యమనే నీరు మన ఇంటిలో ఉంటే మన ఇంటిలోనికి అపవిత్రాత్మ ప్రవేశించడు. వాక్యమనే నీరు మన జీవితంలో, మన హృదయంలో మనం కలిగి ఉంటే అపవిత్రాత్మను తొలగిస్తుంది వాక్యమనే నీరు. మొదటగా అపవిత్రతను తొలగించి అపవిత్రాత్మను తొలగించేదిగా ఉన్నది. లూకా సువార్త 11:27 నుండి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యమైన నీరు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. నీరు కలిగి ఉండము. ప్రియులరా, ఇక మన ధ్యానంలో 3వ మాట, నీరు అసమాధానము తొలగించును. సామెతల గ్రంథము 25:25 దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. పరలోక దేశము నుండి వచ్చిన ఈ శుభ సమాచారమే దేవుని వాక్యమనే నీరు, చల్లని నీరు. ఈ సమ్మర్లో కూల్ వాటర్ మనం ఇష్టపడతాం. చల్లని నీరు, చల్లని పానీయాన్ని సేవించాలని మనం ఇష్టపడతాం. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. అనుదినము ఈ వాక్యమును దైవజనులు మనకు అందించుచూ ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యమును మనము పానము చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ వాక్య పానము మనల్ని తృప్తిపరుస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనలో ఉన్నటువంటి అసమాధానం తీసివేస్తుంది. బాగా దాహం అవుతున్నప్పుడు, దప్పికొనినప్పుడు నీరు దొరకకపోతే ఎంతో అసమాధానానికి మనం గురవుతాం. ప్రియులరా, అసమాధానానికి గురవుతాం. ఆ నీరు దొరికినప్పుడు ఆ నీటిని మనము త్రాగి సేదతీరి సంతృప్తి చెందుతాం, సమాధానముతో నింపబడతాం. 78వ కీర్తన 15 అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ప్రియులరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధి అయిన జలములను, జీవ జలములను వారికి ఇచ్చినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. వారి దప్పికను ఆయన తీర్చి ఉన్నాడు. మారా జలములను మధురముగా మార్చి వారి దప్పిక తీర్చాడు. బండలో నుండి జీవజలములు ప్రవహింపజేసి వారి దప్పిక తీర్చి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 47:1 అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను. దేవుని మందిరములో నుండి నీళ్లు ప్రవహించుచున్నవి. దేవుని ఆలయములో నుండి ఈ నీరు ప్రవహించుచు ఈ ఆనంద ప్రవాహములోనిది ఆయన మనలను త్రాగించుచూ ఉన్నాడు. ఆనంద సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆయన మనల్ని నింపుచూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 47:8 నుండి అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. బ్రతికించే జీవనదిగా దేవుని వాక్యమున్నది. యెహెజ్కేలు గ్రంథము 47:12 నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రియులరా, ఈ యొక్క నది పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహించుచున్నది. వృక్షములు పెరుగుతాయి, ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతాయి.
ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా మనము జీవిస్తాము అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇట్టి వాక్యమనే నీరు అసమాధానము తొలగించి మనకు సమాధానమునిచ్చి సంతృప్తినిచ్చి అనేక మందికి ఆశీర్వాద కారకులుగా చేయుచున్నది. దేవుని వాక్యమనే నది నీరు మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యమనే నీటిని మనము కలిగి ఉండాలి. నీరు కలిగి ఉండము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసి ఉన్నాం. మొదటి మాట, నీరు అపవిత్రతను తొలగిస్తుంది. మన బాడీలో నీరు ఉంటుంది. నీరు చాలా అవసరము. ప్రియులార, నీరు లేకపోతే డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. కనుక నీరు చాలా ప్రాముఖ్యమైనది. మనం బ్రతకాలంటే నీరు తీసుకోవాలి. నీరు అపవిత్రతను తొలగించేది. నీరు అపవిత్రాత్మను తొలగించును. నీరు అసమాధానమును తొలగించి ఆనంద సంతోషాలతో నింపేదిగా ఉన్నది. ఇట్టి వాక్యమైన నీరును మనము మన గృహాలలో, మన హృదయములో, మన జీవితములో కలిగి ఉందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, వాక్యమై ఉన్న యేసయ్యా నీకు వందనాలు. ఈ వాక్యమనే నీటిని ప్రతి ఒక్కరూ జీవితంలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయములో ఈ వాక్యమనే నీటిని కలిగి, ప్రతి ఒక్కరి ఇంటిలో, హృదయములో, జీవితములో ఈ వాక్యమైన నీటిని కలిగి, దేవా, పాపము లేని వారిగా, అపవిత్రులము కాకుండా పరిశుద్ధులుగా నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయము. అపవిత్రాత్మకు నిలయాలుగా కాకుండా పరిశుద్ధాత్మకు నిలయాలుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయము. ఈ నీటిని కలిగి ఉండి అసమాధానము లేని వారమై ఉండి సమాధానము కలిగినటువంటి వారిగా ఉండున్నట్లు సహాయము చేయము. సంతోషము కలిగిన వారిగా, సంతృప్తి కలిగిన వారిగా, అనేకులకు ఆశీర్వాద కారకులుగా బ్రతుకున్నట్లు నీ కృపదాయి చేయము. ఈ వాక్యం అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మంచి దైవజనులను బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘమును ప్రేమించి మీరు మంచి కాపరులను మీరు మాకు ఇచ్చినందుకై నేను స్తుతిస్తున్నాము. దేవానికి వందనాలు. దైవజనులందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. పరిచర్యను దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్య కొరకు వందనాలు. దేవా, యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థనా పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. అయ్యా, సహకారం అందించుచున్న నీ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. దేవా, ఇంకనూ ప్రతి ఒక్కరు కూడా సహకారులుగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. జరగబోయేటువంటి VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా VBS జరిగినట్లు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువానికి వందనాలు. రానున్న ఎలక్షన్స్లో దేవానికి స్తోత్రం, మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తము జరిగించమని దేవా, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను అధికారులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశము కొరకు, మా రాష్ట్రాల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి దేవా. తగిన జ్ఞానము, భద్రత, మంచి ఆలోచనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము నాయనా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకుంటున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ, శాంతి, సమాధానములు కలుగు చేయమని మా మంచి కాపరి అయిన యేసయ్య మా అందరి జీవితంలో మీరు మంచి కాపరిగా ఉండి గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా ఈ ప్రార్థన పోరాటంలో మాతో కలిసి దేవునిని ఆరాధించి వాక్యమును ధ్యానించి ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.